ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఇన్ కశ్మీర్. ఇది చాలా పెద్ద ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్ పోలీస్ మరియు ఇండియన్ ఆర్మీ కలిసి డోర్ టు డోర్ సెర్చ్ ఆపరేషన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కశ్మీర్లో హై టెన్షన్ వాతావరణం నడుస్తుంది. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగవచ్చు అనేలా ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఇండియాలో నివసిస్తున్న పాకిస్తాన్ ప్రజలకి తక్షణమే ఇండియాని విడిచి వెళ్ళమని ఆదేశించింది మరియు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది. మనందరికీ తెలిసిందే, పాకిస్తాన్లో అత్యధిక భాగం నీరు మన ఇండియా నుంచే ప్రవహిస్తుంది. ఇందులో పెద్ద నది ఇండస్. ఇది లేక్ మానస సరోవరం నుంచి ఇండియా మీదుగా పాకిస్తాన్కి చేరుతుంది. మొత్తం పాకిస్తాన్ మీదుగా వెళ్ళి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. చీనాబ్, జీలం, జమ్మూ కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్కి చేరుతుంది మరియు పంజాబ్ నుండి రావి, బియాస్, సట్లెజ్ పాకిస్తాన్కి చేరుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ధీటుగా ఇండియా ట్రీటీని రివైజ్ చేయడానికి నోటీస్ పాకిస్తాన్కి పంపింది. ఈ ఒప్పందం 1960లో జరిగింది. దీని ప్రకారంగా ఇండస్, జీలం పాకిస్తాన్కి అధికారం ఉంటుంది. మిగతా రావి, బియాస్, సట్లెజ్కి ఇండియాకి అధికారం ఉంటుంది. వీటిని సైజులో కంపేర్ చేసుకుంటే ఇండస్, జీలం, చీనాబ్ 80% వాటర్ క్యారీ చేస్తుంది. రావి, బియాస్, సట్లెజ్ 20% వాటర్ని క్యారీ చేస్తుంది.